హాయ్ అండి. ఈరోజు మన వీడియో వచ్చేసి రాజ్మా మసాలా కర్రీ అండి. ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చండి కర్రీ. రాజ్మాలో మనకి ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. మనం నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దామండి. ఇక్కడ నేను రాజ్మాని ఒక కప్పు రాజ్మా తీసుకున్నానండి. ఇది నైట్ నానబెట్టేసుకోవాలి. రాజ్మాలో ఇలా బ్రౌన్ కలరు, వైట్ కలరు 2 రకాలు ఉంటాయండి. అలాగే చిన్న సైజు, పెద్ద సైజు కూడా ఉంటాయి. నేను చిన్న సైజు రాజ్మా తీసుకున్నాను. రాజ్మాని ఇలా క్లీన్ చేసి నైట్ వాటర్ వేసి నానపెట్టేసుకోవాలండి. రాజ్మాని 8 అవర్స్ వరకు కూడా నానపెట్టుకోవాలండి. చూసారా, ఈ విధంగా నానాలి. మనకి ఇలా నానితే సరిపోతాయి. ఇక్కడ కుక్కర్లో 4-5 విజిల్ పెట్టుకొని ఈ విధంగా ఉడికించుకోవాలండి. రాజ్మా ఒకటి ఇలా నొక్కి చూస్తే మెత్తగా అవ్వాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకున్నానండి. ఇక్కడ 2 బిర్యానీ ఆకులు తీసుకున్నాను. 1 ఇంచు దాల్చిన చెక్క, 4 లవంగ మొగ్గలు వేసుకున్నాను. ఇవి కొంచెం వేగాలండి. వేగాక 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాం. అలాగే ఒక 4 పచ్చిమిర్చి తీసుకున్నానండి, చీలికలు చేసి. వీటిని ఒకసారి కలుపుకుందాం. ఉల్లిపాయలు, పచ్చిమిర్చిని ఈ విధంగా కలుపుకొని 1 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. పసుపు కూడా కలిపేసుకుందామండి. ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం మూత క్లోజ్ చేసి మగ్గించేసుకుందామండి ఉల్లిపాయని. చూసారా ఫ్రెండ్స్, మగ్గిపోయిందండి ఉల్లిపాయ. నెక్స్ట్ మనం ఇక్కడ 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి కూడా కలుపుకోవాలండి. పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఈ విధంగా కలుపుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మగ్గిపోయినాయండి. ఇక్కడ నేను 1 కప్పు వరకు టమాటా ప్యూరీని తీసుకున్నాను. ఇది కూడా మనకి ఉల్లిపాయ ముక్కలు కలిసే విధంగా కలుపుకుందామండి. ఇక్కడ టమాటాలోని గ్రేవీలో పచ్చివాసన పోయే వరకు మగ్గించేసుకోవాలండి. మనం ఇక్కడ బాగా మగ్గించుకోవాలి, టమాటా పచ్చివాసన పోయే వరకు. చూసారా, ఇక్కడ మగ్గిపోయిందండి. నూనె పైకి తేలిందంటే మనకి మగ్గినట్టే. ఇక్కడ మసాలాలన్నీ కూడా వేసుకుందామండి. 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ ధనియా పొడి, 1 స్పూన్ గరం మసాలా. ఇవన్నీ కూడా ఒకసారి కలుపుకుందామండి, మన గ్రేవీలో కలిసే విధంగా. ఇలా కలుపుకోవాలండి చక్కగా. చూసారా ఫ్రెండ్స్, ఈ విధంగా. ఇక్కడ మూత పెట్టి 2 నిమిషాలు మగ్గించేసుకుందామండి. మసాలాలను కూడా మనకి మగ్గిపోయినాయి. ఇప్పుడు ముందుగా ఉడకపెట్టి పెట్టుకున్న రాజ్మాని వేసుకుందామండి. రాజ్మాని కూడా కలుపుకుందామండి గ్రేవీలో కలిసే విధంగా. చూసారా ఫ్రెండ్స్, ఈ విధంగా కలిసిపోయిందండి. ఇక్కడ మనం 1 గ్లాస్ వరకు వాటర్ తీసుకోవాలి. మనకి ఇక్కడ ఉడకాలండి రాజ్మాను గ్రేవీ మొత్తంని. వాటర్ వేసుకొని మూత పెట్టి ఉడికించేసుకుందాం. చూసారండి, ఇక్కడ మనకి రాజ్మా మసాలా కర్రీ చక్కగా ఉడికిందండి. మనం కొత్తిమీర వేసేసుకుందాం. కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకుందామండి. ఈ విధంగా మనకు ఆల్మోస్ట్ కర్రీ ఉడికిపోయినట్టేనండి. ఇక్కడ చూసారా ఫ్రెండ్స్, కర్రీ రెడీ అయిపోయింది. ఈ విధంగా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చండి. రాజ్మా హెల్త్కి చాలా మంచిది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.